అవును. సో ఇప్పుడే ప్రాసెస్ అవుతుంది యాక్చువల్లీ. సో సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఫాస్ట్ కట్స్‌లో ఎడిట్ చేసినట్టు అయిపోయింది. మ్మ్. ఇప్పుడు తెలుస్తుంది. ఇంటికొచ్చి 2 డేస్ రిలాక్స్ అయ్యాక అందరు కాల్ చేస్తుంటే వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడో మాట్లాడిన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ కాల్ చేసి "బా చేసావు, భలే చేసావు" అంటుంటే వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. బేసిక్గా మీరు ఏదో ఫాస్ట్ కట్లో అయిపోతుంది, ఇప్పుడే రిలాక్స్ అవుతూ రియలైజ్ అవుతున్నాను అంటున్నారు కదా. కానీ నేను మిమ్మల్ని ఒక 4.5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఓకే. యూట్యూబ్ వీడియోస్లో, ఈ స్కెచ్ వీడియోస్ అని, వెబ్ సిరీస్లు అని. అవునవును. సో అప్పటి నుంచి స్ట్రగుల్ ఉంటుంది. హ్మ్. ఒక యాక్టర్కి డెబ్యూ రావడానికి ఇంత టైం పట్టింది బిగ్ స్క్రీన్. యాహ్! ఐ జస్ట్ రియలైజ్డ్. ఎప్పుడైతే ఫస్ట్ క్యామ్ మీరు ఫేస్ చేశారో ఒక వీడియోకి, ఆ రోజు ఇదంతా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. అంటే నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది యాక్టింగ్ పరంగా అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్తోని 'అంతర్గత' అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. మ్మ్. అది ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపిస్తే దానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. మ్మ్. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేశాను యాజ్ అన్ యాక్టర్. అప్పుడు జస్ట్ హాబీ, పర్లేదు బాగానే ఉంది, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అనుకున్నాను తప్ప ఎప్పుడు ఫుల్ టైం కెరియర్ లాగా ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా చేసిన తర్వాత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. ఐ థింక్ ఐ షుడ్ డూ ఇట్ అని. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ద బెస్ట్ సక్సెస్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. చాలా. అంటే స్టోరీ మీద నమ్మకం ఉండింది. ఖచ్చితంగా స్టోరీ అందరికీ నచ్చుతుంది. అంటే నాట్ ఎవ్రీ ఆడియన్స్ లైక్ ఎవ్రీ ఫిల్మ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందని అనిపించింది. కానీ క్యారెక్టర్, లక్ష్మి క్యారెక్టర్‌కి కూడా అంత లవ్ వస్తుంది, అంత ఓపెన్ ఆర్మ్స్‌తో వెల్కమ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనేది నర్వస్ ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ కదా! బట్ అసలు ఆ రెస్పాన్స్ ఇస్ అమ్మో! యాక్చువల్లీ ప్రీమియర్ శ్రీరాముల్లో పడినప్పుడు మీ క్యారెక్టర్కి లచ్చి అని అనే టైంలో ఆడియన్స్ రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే అవును. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అవునవును. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అంత ఒక సెట్ ఆఫ్ 1000 పీపుల్ మధ్యలో కూర్చుని యాహ్! మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? శ్రీరాములు థియేటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్. నాకు తెలిసి నా లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్ అది. రావటమే అక్కడ లడి స్టార్ట్ అయిపోయింది. క్రాకర్స్, బ్యాండ్, దానికే నాకు ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది. అండ్ 1250 ఆక్యుపెన్సీ థియేటర్ అది. అక్కడ అసలు తొలి పరిచయం శివాని నాగారం అనంగానే అలా కార్ నుంచి దిగే షాట్ ఉంటుంది కదా, ఎంట్రీ షాట్. దానికి అరుస్తున్నారు, విజిల్స్ ఏస్తున్నారు. ఓహ్! దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఇంకా కళ్ళెంబడి నీళ్ళు పడిపోయాయి నాకు. చాలు హ్యాపీ టియర్స్ అసలు. వెరీ హ్యాపీ. అక్కడి నుంచి మా నాన్న, మా మదర్ అందరూ ఉన్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫిల్మ్ టీమ్‌తో కూర్చున్నాము. వెరీ ఓవర్‌వెల్మింగ్ అసలు. బేసిక్గా తెలుగు అమ్మాయిలు తక్కువ, అంటే బిగ్ స్క్రీన్ సినిమాకి తక్కువ ఉంటారు. సెలెక్ట్ అయ్యి ప్రూవ్ చేసుకొని సూపర్ టాలెంటెడ్ అయినా తక్కువ ఉంటారు. సో ఆపర్చునిటీ మీకు వచ్చింది. సో అక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. అవును. సో మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేసింది? అంటే 4 ఇయర్స్ నుంచి మేము యూట్యూబ్లో చూస్తున్నా సరే సడన్గా బిగ్ స్క్రీన్ అంటే టోటల్గా చేంజ్ అయిపోద్ది. అవును. అంటే యూట్యూబ్ ఒక చిన్న సోనీ కెమెరాకి అక్కడ రెడ్ కెమెరాకి చాలా తేడా ఉంటుంది. చాలా. సో మీకు ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేసింది? అండ్ షూట్ వరకు, స్టోరీ వరకు ఇంట్లో వాళ్ళతో ఏమైనా డిస్కస్ చేసి ఓకే చేయించుకున్నారా? సో యూట్యూబ్‌లో చేసినప్పుడు నేను చెప్పాను కదా హాబీ అని. సో అలాగే తీసుకున్నారు ఇంట్లో అమ్మ గాని, నాన్న గానివ్వండి. మా ఫాదర్ వాజ్ వెరీ పర్టిక్యులర్. ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయికైనా, అబ్బాయికైనా మా ఇంట్లో సేమ్ ఈక్వల్. సో యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ అని చెప్పారు. బ్యాకప్ పెట్టుకో, నీకు ఇది ఫుల్ టైం మాత్రం వెరీ అన్సర్టెన్ కదా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏదవుతుందో తెలీదు. అన్సర్టెన్ అండ్ అన్ప్రెడిక్టబుల్. యెస్. ఎప్పుడైనా ఏదన్నా అవ్వచ్చు. ఓవర్ టైం క్లిక్ అవ్వచ్చు, ఓవర్ టైం డ్రాప్ అవ్వచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఒక బ్యాకప్ పెట్టుకో అన్నారు. కానీ నాకు ఆ బ్యాకప్ ఉండేసరికి ప్రాబబ్లీ నాకు ఆ 4 ఇయర్స్ పట్టిందేమో. ఐ నెవర్, దీనికి నేను ఒక సీరియస్ షాట్ ఎప్పుడు ఇవ్వలేదు. చేసుకుందాం అయినంతసేపు అనుకున్నాను. అండ్ నా మెయిన్ స్ట్రీమ్ వాజ్ సంగీతం అండి. ఐ వాజ్ టీచింగ్, సంగీతం నేర్పించేదాన్ని, బయట పర్ఫామ్ చేసేదాన్ని, లైవ్ పర్ఫార్మెన్సెస్, ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని. సో ఐ వాజ్ ఎర్నింగ్ ప్రిటీ వెల్ అండ్ మంచిగా నడిచింది అది. ఇటు సైడ్ ఓకే ఆడిషన్స్ తిరిగాను కానీ నాకు వర్కౌట్ అయినంత వరకే చూసుకున్నాను. ఇంకా
బిగ్ స్క్రీన్ ఫిలిమ్స్ అని వచ్చేసరికి ఇంట్లో రెస్పాన్స్ ఫస్ట్ భయపడ్డారు, ఎలా ఉంటుందో ఏంటో అన్నారు. బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక నరేషన్కి మా మదర్ని తీసుకెళ్ళాను, టీం పరిచయం చేశాను, డైరెక్టర్ దుష్యంత్ గారు మాట్లాడారు, అండ్ మంచి బ్యానర్, మంచి కాస్టింగ్, మంచి రిలీజ్, వెరీ గుడ్ రిలీజ్. మంచి హీరో. సో కానీ రిలీజ్ ముందు తెలియదు కదా ఇవన్నీ ఎలా ఉంటాయి. అవును అవును. ఆ నర్వస్నెస్, ఇంట్లో కొంచెం ఆ భయం ఉండింది, ఒక్కటే అమ్మాయిని మొత్తం ఫ్యామిలీలో, ఎలా ఉంటుందో ఏంటో నాన్న అంటే ఐ జస్ట్ ట్రై కదా ఒకసారి చూద్దాము, అసలు ఆడిషన్ ఓకే అవుతుందని కూడా తెలీదు. ఓకే అయిన తర్వాత ఇవన్నీ, ఆ తర్వాత వచ్చారు మా మదర్ వచ్చారు సెట్కి. సో చాలా డేస్ చూశారు అండ్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెల్కమింగ్. అసలు ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలిగింది అన్న సిచ్యువేషన్ రాలేదు. సో అలా మంచిగా హాయిగా సాగింది కాబట్టి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మంచి టీం అండ్ ఒక డెబ్యూటెంట్కి కూడా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఇది వదులుకోవద్దు అని మా ఇంట్లో కూడా చాలా సపోర్టివ్.